ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూలై 27, 2025. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 5-6 వచనములు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించలేకపోతున్నామంటే అవి మన చేతి వరకు వచ్చి మనకు దక్కకుండా పోతున్నాయంటే ఒకే ఒక్క కారణం. ఎదురు చూసే అనుభవం, కనిపెట్టే అనుభవం మన జీవితాల్లో లేదు. కొన్ని సందర్భాల్లో మన అవసరతల కోసం భారం కలిగి ప్రార్థిస్తాం. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సమాధానం సిద్ధం చేస్తున్న సమయంలో ఇక కనిపెట్టలేక, ఎదురు చూడలేక విసిగిపోయి ప్రార్థించడం మానేస్తాం. ఇట్లాంటి అనుభవాలు ఎన్నో మన జీవితాల్లో జరిగి ఉంటాయి. అందుకే ఆ ఆశీర్వాదాలు మన వరకు వచ్చి మనకు దక్కకుండా పోతున్నాయి. మన అవసరతలకు సమయం మించిపోయాక అనుగ్రహించే దేవుడు కాదు మన దేవుడు. తగిన సమయం అందు తప్పకుండా దయచేస్తాడు. అయితే ఆ సమయం కోసం ఆశతో కనిపెట్టాలి. ఎట్లా కనిపెట్టాలి అంటే, ఒంటరితనం, ఆపదలు, వాటిల్లో అవకాశం ఉన్న చీకటి రాత్రి గడిచిపోయి తెల్లవారాలని, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని కావలివాడు ఏ రీతిగా ఎదురు చూస్తుంటాడో ఆ రీతిగా ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం మనం కూడా కనిపెట్టాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. పొందుకునే వరకు కనిపెడదాం. ఆ ధన్యతను మనం సంపాదించుకుందాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.